హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు సోనీ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని అన్బాక్సింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, అలాగే టీవీని గోడకు ఎలా ఫిట్ చేయాలి, ఎంత హైట్ లో ఫిట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా వీడియోని పక్కా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది సోనీ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. దీని బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి టీవీ మరియు స్మార్ట్ టీవీ. దీన్ని నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. ఎందుకంటే ఆన్లైన్ లో తీసుకుంటే టీవీని వాళ్ళు అక్కడ నుంచి మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టింగ్ లో ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ పంపించాలి. ఇదంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి నేనైతే టీవీని ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. అయితే స్మార్ట్ టీవీ అంటే దీంట్లో మనకు వైఫై అండ్ స్క్రీన్ కాస్ట్ అండ్ ఇంటర్నెట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 32,000 రూపీస్. నేను సోనీ కంపెనీ టీవీని ఎందుకు తీసుకున్నానంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఐ టీవీ ఉంది. దీంట్లో 14,000కే ఆండ్రాయిడ్ సపోర్ట్ తో ఫుల్ ఫీచర్స్ తో వస్తుంది. కానీ ఎందుకు తీసుకోలేదంటే ఎంఐ టీవీలో చాలా చీప్ క్వాలిటీ ప్రాసెసర్ ను వాడారు. అండ్ సోనీతో పోల్చుకుంటే పిక్చర్ క్వాలిటీ ఎంఐ టీవీది ఎందుకు కూడా పనికిరాదు. ఎంతైనా బ్రాండే ఉంటుంది కదా. మీరు కూడా టీవీని కొనేటప్పుడు మంచి టీవీని మాత్రమే కొనండి. అది సామ్సంగ్ బ్రాండ్ లో అయినా సరే, సోనీ బ్రాండ్ లో అయినా సరే. ఎందుకంటే ఒక మొబైల్ పాడైతే 1 ఇయర్ కి ఒకసారి వేరే మొబైల్ ను తీసుకుంటాం. కానీ టీవీ విషయంలో అలా కాదు. ఒక్కసారి టీవీని కొంటే 10-15 ఏళ్ల దాకా మళ్ళీ కొనలేం కదా. అయితే చూడండి, ఇక్కడ టీవీ పైన ఇటు సైడ్ పెద్ద పెద్ద అక్షరాలతో సోనీ బ్రావియా అని రాసి ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో కింద చూసుకుంటే 32 ఇంచెస్ లేదా 80.1 సెంటీమీటర్లని ఉంది. దీని మోడల్ వచ్చేసి W67.G. ఓకే, దీనిపైన చూస్తే ఎక్స్ రియాలిటీ ప్రో అని ఉంది. ఇక్కడ దీని కింద చూడండి బిల్ట్ ఇన్ ఊఫర్ అని ఉంది. అంటే టీవీలోనే ఊఫర్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే దీనికి ఎక్స్ట్రా ఊఫర్ సిస్టమ్ పెట్టే అవసరం లేదన్నమాట. వేరే గోడకు పెట్టే టీవీలకైతే కంపల్సరీ ఊఫర్ సిస్టమ్ పెట్టాలి, లేకపోతే వేస్ట్. ఓకే, దీని కింద యూట్యూబ్ అని ఉంది. అంటే దీంట్లో డైరెక్ట్ గా యూట్యూబ్ అప్లికేషన్ ఇచ్చారన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ప్రొటెక్షన్ ప్రో అని ఉంది. అంటే దీని కింద చూడండి ఇన్ని రకాల ప్రొటెక్షన్ ఈ టీవీకి ఉందన్నమాట. చూడండి, డస్ట్ ప్రొటెక్షన్ అంటే దీని లోపలికి డస్ట్ పోదన్నమాట. నెక్స్ట్ లైటింగ్ ప్రొటెక్షన్ అంటే వర్షాకాలంలో పిడుగులు పడినా కూడా టీవీకి ఏం కాదు. దీని పక్కన చూడండి సర్జ్ ప్రొటెక్షన్ అంటే హఠాత్తుగా పవర్ వోల్టేజ్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మన టీవీ కాలిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ హ్యూమిడిటీ ప్రొటెక్షన్ అంటే మన టీవీని కొన్ని రోజుల తర్వాత డస్ట్ పట్టిందని తడిగుడ్డతో తుడుస్తూ ఉంటాం కదా. అయితే కొన్ని టీవీలలో డిస్ప్లే లోపలికి నీటి ఆవిరి అనేది పోతూ ఉంటుంది. ఎలాగంటే మన చేతికి వాచ్ పెట్టుకుంటాం కదా, దాని వాటర్ లో తడిపినప్పుడు దాని లోపలికి నీటి ఆవిరి పోయి అద్దం లోపల ఏ విధంగా పేర్కొని ఉంటుందో ఆ విధంగా మనకు టీవీ లోపల కనిపిస్తూ ఉంటుంది. అలా అయితే టీవీ డిస్ప్లే అనేది పాడైపోయే అవకాశం ఉంది. కానీ ఈ టీవీ లోపలికి నీటి ఆవిరి అనేది వెళ్ళదు. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో ఫ్రంట్ అని ఉంది. ఇది టీవీ ముందు భాగం అన్నట్లు. ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంది. దీంట్లో టీవీకి సంబంధించిన టెక్నికల్ రిపోర్ట్ మొత్తం ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంఆర్పి రేట్ 33,990 రూపీస్ అని ఉంది. కానీ మనకు 32,000 కే వచ్చింది. ఓకే, బాక్స్ వెనక పక్కకు చూద్దాం. దీని వెనక సైడ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రింటింగ్ ఉంది. ఇక్కడ పైన చూడండి పవర్ సేవింగ్ గైడ్ స్టిక్కర్ ఉంది. ఇది 1 స్టార్ మాత్రమే ఉంది. అంటే పవర్ బిల్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. కానీ మనం పవర్ బిల్ కోసం చూడొద్దు, స్క్రీన్ క్వాలిటీ చూడాలి. ఓకే, ఇటు ఇంతే ఉన్నాయి. ఇప్పుడు సైడ్ లకు చూద్దాం. ఇక్కడ పైన సోనీ బ్రాండ్ ఉంది, కింద సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ కింద బార్కోడ్ స్టిక్కర్ ఉంది. దీని కింద ఒక హోల్ ఉంది. ఈ హోల్ లో చేతులు పెట్టి బాక్స్ అనేది లిఫ్ట్ చేయడానికి ఈ హోల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఇటు సైడ్ ఇంతే ఉన్నాయి. ఇంకో పక్క చూద్దాం. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఎల్ఈడి ఫుల్ హెచ్డి 1080 అని ఉంది. ఇది ఫుల్ హెచ్డి ఎల్ఈడి టీవీ అన్నట్టు. ఓకే, ఇక్కడ కింద ఎక్స్ రియాలిటీ ప్రో అని ఉంది. ఓకే, ఇప్పుడు పైన చూద్దాం. ఇక్కడ చూడండి సోనీ బ్రాండ్ ఉంది. ఇక్కడ ఇవన్నీ సింబల్స్ ఉన్నాయి. ఎలా తీయాలి ఎలా తీయకూడదు అని మొత్తం ఉన్నాయి. ఓకే, దీని సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, టీవీకి పైన కింద థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి. మధ్యలో కవర్ లో టీవీ ఉంది. ఇలా పైకి తీస్తున్నాను చూడండి. ఓకే, టీవీ ఇలా ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. బాక్స్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. టీవీని టేబుల్ పై పెట్టి ఫిట్ చేయడానికి 2 కాళ్ళు ఇచ్చారు. ఇంకా యూజర్ మాన్యువల్ సెటప్ గైడ్ ఉన్నాయి. దీన్ని చూసి టీవీని ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా రిమోట్, వారంటీ కార్డు, బిల్ పేపర్స్ ఉన్నాయి. 1 ఇయర్ వారంటీ మాత్రమే ఇచ్చారు. ఇంకా దీంట్లో స్క్రూస్ అండ్ నట్ బోల్ట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకంటే వాల్ మౌంట్ ఫిట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, దీంట్లో వాల్ మౌంట్ స్టాండ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆ స్టాండ్ ఈ బాక్స్ లో పట్టదు. మరియు ఆ స్టాండ్ కనుక బాక్స్ లో పెట్టి ఉంచితే ట్రాన్స్పోర్టింగ్ అప్పుడు టీవీకి తగిలి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ బాక్స్ లో ఇవ్వలేదు. కానీ కంపెనీ వాళ్ళే ఒక 2-3 డేస్ లోపల మన ఇంటికి వాల్ మౌంట్ స్టాండ్ అనేది తీసుకువచ్చి మనకు టీవీ ఎక్కడ
కావాలంటే అక్కడ ఫిట్ చేసి వెళ్తారు. ఓకే, ఇదిగో ఇది టీవీ పవర్ సప్లై అండ్ రిమోట్. ఓకే, బాక్స్ లో ఇంతే ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టీవీని చూద్దాం. ఓకే, టీవీని ఎక్కడ కూడా పెట్టకూడదు. ఈ బాక్స్ పైననే ఈ విధంగా నెమ్మదిగా బోర్లించాలి. టీవీని మనం టేబుల్ మీద పెట్టుకోవాలంటే ఇక్కడ 2 కాళ్ళు ఫిట్ చేసుకోవాలి, లేదా గోడకు ఫిట్ చేయాలంటే ఇదిగో ఇక్కడ వాల్ మౌంట్ స్టాండ్ ఫిట్ చేసుకోవాలి. వీటి గురించి నేను తర్వాత చూపిస్తాను. ముందుగా మనం టీవీ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ లో 3 బటన్స్ ఉన్నాయి. పైనది కిందిది అప్ డౌన్ బటన్ గా వాడుకోవచ్చు. మధ్యలో బటన్ పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్. ఓకే, ఇక్కడ పక్కకు చూడండి ఒక స్పీకర్ ఉంది. ఇది ఊపర్ సిస్టమ్ కు సంబంధించిన స్పీకర్. దీంట్లో నుంచే మనకు ఊపర్ సౌండ్ అనేది వస్తుంది. దీని మెయిన్ స్పీకర్స్ ఇక్కడ కింద ఇచ్చారు. రైట్ సైడ్ లో ఒకటి, లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంది. ఇక్కడ పక్కన చూడండి పవర్ సప్లై పిన్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది 19.5 వోల్టేజ్ ఉంటుంది. ఇది DC పవర్ సప్లై. ఈ హోల్ లోనే ఈ అడాప్టర్ పిన్ పెట్టి టీవీని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా పక్కన చూడండి 4 హోల్స్ అయితే ఇచ్చారు. ఇందులో వాల్ మౌంట్ స్టాండ్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన చూడండి ల్యాన్ కనెక్షన్ పిన్ కూడా ఇచ్చారు. ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ కేబుల్ పెట్టుకొని ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ కింద చూడండి సెటప్ బాక్స్ నుంచి వచ్చిన 3 పిన్స్ ఇందులో కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఇక్కడ పైన 2 USB పోర్ట్స్ ఇచ్చారు. దీంట్లో పెన్ డ్రైవ్స్ మరియు ఇతర USB కనెక్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. దీని కింద చూడండి HDMI పోర్ట్స్ 2 ఇచ్చారు. వీటి కింద ఆడియో ఉంది. దీంట్లో హెడ్ సెట్ లాంటివి పెట్టుకోవచ్చు. దీని కింద డిష్ పిన్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు అవసరం లేదనుకోండి. ఓకే, బ్యాక్ సైడ్ ఇంతే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఓకే, ఇది 32 ఇంచెస్ ఫుల్ HD స్క్రీన్. దీనికి ఒక స్టిక్కర్ కూడా ఉంది. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, బెల్ట్ ఇన్ ఊపర్ సిస్టమ్ అని ఉంది. దీనికి సైడ్ లో ఇంకో స్టిక్కర్ కూడా ఇచ్చారు. ఇది పవర్ సేవింగ్ గైడ్ స్టిక్కర్. ఓకే, ఫ్రంట్ లో ఇంతే ఉన్నాయి. ఇప్పుడు మనం టీవీని టేబుల్ మీద పెట్టి చూడాలంటే దీనికి కాల్ ఫిట్ చేయాలి. వాటిని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇవి కూడా కవర్ ప్యాకింగ్ తో చాలా సేఫ్ గా ఇచ్చారు. చూడండి దీనికి సంబంధించిన స్క్రూలు కూడా చిన్న కవర్ లో ప్యాక్ చేసి ఇచ్చారు. వీటి పైన చూడండి ఒక కాల్ పైన SB1 అని ఉంది, ఇంకో కాల్ పైన SB2 అని ఉంది. SB1 కాల్ ఏమో రైట్ సైడ్ పెట్టాలి, SB2 కాల్ ఏమో లెఫ్ట్ సైడ్ పెట్టాలి. చూడండి కవర్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి కవర్ లోపల కాల్ అనేది ఈ విధంగా ఉంది. కాల్ పైన కూడా SB1 అని ఉంది. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. వీటిలోంచి స్క్రూస్ పెట్టాలి. ఓకే, ఇంకో కవర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి దీంట్లో కూడా కాల్ పై SB2 అని ఉంది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఓకే, ముందుగా SB1 కాల్ ను తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ లో పెట్టాలి. స్క్రూస్ పెడుతున్నాను. ఓకే, ఇలా ఫిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు SB2 కాల్ ను తీసుకొని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లో ఫిట్ చేయాలి. ఓకే, ఫిట్టింగ్ అయిన తర్వాత జాగ్రత్తగా ఈ విధంగా టీవీని నిలబెట్టాలి. ఓకే, చూడండి టీవీ లుకింగ్ చాలా బాగుంది. ఈ విధంగా మనం టీవీని టేబుల్ పైన పెట్టుకొని చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం టీవీని గోడకు పెట్టుకోవాలంటే గోడకు వాల్ మౌంట్ స్టాండ్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. అయితే వాల్ మౌంట్ స్టాండ్ లో 3 ఫ్రేమ్స్ ఉంటాయి. ఒకటి వెడల్పు ఫ్రేమ్ ఉంటుంది, 2 సన్నం పొడుగు ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే, వెడల్పు ఫ్రేమ్ ఏమో మనం గోడకు ఫిట్ చేసుకోవాలి, 2 సన్నం ఫ్రేమ్స్ ఏమో టీవీకి వెనక భాగంలో ఫిట్ చేసుకోవాలి. ఓకే, చూపిస్తాను చూడండి. మనం ముందుగా వెడల్పు ఫ్రేమ్ ను గోడకు ఒక 3.5 ఫీట్ హైట్ లో మనం పెన్ తో మార్క్ చేసుకొని స్క్రూస్ అనేటి డ్రిల్ తో ఈ విధంగా ఫిట్ చేయాలి. ఓకే, వెడల్పు ఫ్రేమ్ ను ముందుగా గోడకు ఫిట్ చేయాలి. మిగతా 2 సన్నం ఫ్రేమ్స్ ను మనం టీవీ వెనక భాగంలో స్క్రూస్ సహాయంతో ఫిట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఇప్పుడు టీవీని ఈ విధంగా బోర్లించి ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా 2 ఫ్రేమ్లను పెట్టి స్క్రూల సహాయంతో ఈ ఫ్రేమ్లను బిగించాలి. ఓకే, ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ముందుగానే పవర్ సప్లై పిన్ అండ్ సెటప్ బాక్స్ నుంచి 3 పిన్స్ వస్తాయి కదా, వాటిని టీవీని గోడకు తగిలించక ముందే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టీవీని గోడకు తగిలించిన తర్వాత టీవీ వెనుక భాగంలో చేతి పెట్టి పిన్స్ పెట్టే అంత స్పేస్ మనకు ఉండదు. అందుకని మనకు ముందుగానే పిన్స్ అనేటి కనెక్ట్ చేసి గోడకు ఈ విధంగా నెమ్మదిగా జాగ్రత్తగా తగిలించాలి. తర్వాత పవర్ సప్లై ప్లగ్ లో పెట్టి మన టీవీ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా టీవీని గోడకు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి. ఇక ముందు నా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమేష్ సైనింగ్ ఆఫ్. బై.